పుట్టినటువంటి నాయకుడిని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకుడు ధననరసింహ గారు వారి ఎదుగుదలను మీరు ఓర్చుకోలేక మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా మా యొక్క కులాన్ని మా నాయకుని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మరి ఈ సమావేశం సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మల్లురవి గారు, మీ యొక్క గెలుపులో ధననరసింహ గారు చాలా క్రియాశీలకంగా పగలు రాత్రి కష్టపడి మీ యొక్క గెలుపులో కష్టపడి మేము పనిచేసి మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు మాకు ఇచ్చేటువంటి గౌరవమైనటువంటి పద్ధతి ఇదేనా అని మేము మాదారి కురువల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. కంపల్సరీ మీరు ఖచ్చితంగా బహిరంగంగా మీరు దండు నరసింహ గారికి బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదారి కురువలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశం పైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ పైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మిమ్మల్ని గద్దె దించే వరకు అయితే మేము పోరాడతాం. కంపల్సరీ మాకు బేషరతుగా దండు నరసింహ గారికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ మల్లురవి గారు దండు నరసింహ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్లమెంటు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మా కులానికి అంటే మాదాసి కురువలంటే చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ మల్లురవి గారికి మేము కూడా బుద్ధి చెప్పాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేదంటే మా యొక్క ఉద్యమం ఉద్రిక్తం చేస్తూ కొల్లాపూర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వచ్చే సందర్భంగా కొల్లాపూర్లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో నిన్న నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి గారు మాదాసి కురువ నాయకుడైనటువంటి పెదకొత్తపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ గారిని ఒక చిన్న చూపు చూస్తూ మరి అవమానించడం జరిగింది. ఈ అవమానానికి ఈరోజు మాదాసి కురువ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడక్కడ ఈరోజు మా నాయకులు వివిధ పార్టీలలో ఒక హోదాలో ఉన్న వాళ్ళని అవమానపరచడం మా కుల సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటివి మరొకసారి జరిగితే ఖచ్చితంగా ఈ రాజకీయ నాకు ఏ పార్టీ అన్నా కానివ్వండి దండు నరసింహ గారి విన చేసినటువంటి వ్యాఖ్యలను క్షమాపణ చెప్పాలి, మల్లురవి గారు క్షమాపణ చెప్పాలని కోరుతూ, అదేవిధంగా మాకున్న జనాభా నార్కర్లు పార్లమెంట్లో 1,80,000 జనాభా మాదుంటే కుప్పగుత్తగా నీకు ఓట్లేసి ఎంపీగా మా ఎస్సీ నాయకుడు మాతో పాటు మా కులానికి మా ఎస్సీ వర్గానికి చెందినోడా చెప్పి మేమంతా కుప్పగుత్త ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే ఈరోజు లేక మా కులంలో ఒక్క నాయకుడు ముందుకొస్తే ఆయన నిన్ను దుర్మార్గంగా మాట్లాడిన మాట లేదు.